కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మర్రిగూడని మర్రి కూడా చూడలేదని కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయని ఆ ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రజలను ఒకసారి మోసం చేసిన రాజగోపాల్ రెడ్డికి మళ్లీ మోసం చేసే అవకాశం ప్రజలు ఇవ్వరని మంత్రి చెప్పారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 200 మంది బీజేపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఫ్లోరైడ్ బాధతో అంగవైకల్యం కలిగిన బాధితులు ఇంకా కళ్ల ముందే ఉన్నారని, నల్గొండకు ఫ్లోరైడ్ సమస్యను దూరం చేసిన కేసీఆర్ రుణం తీర్చుకునే అవకాశం ఉప ఎన్నిక రూపంలో వచ్చిందని ప్రజలకు హరీష్ రావు సూచించారు. ఇక టీఆర్ఎస్ పార్టీ గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమని మంత్రి స్పష్టం చేశారు. ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామో మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఇంకా ఒకటో రెండో దిగింది అలా మీ కళ్ళ ముందు 200 పెన్షన్లు చేసినాం. ఇంతకుముందు రేషన్ కార్డు మీద ఎంతమంది ఉన్నా 20 కిలోల బియ్యం ఇచ్చింది కాంగ్రెస్ ఉండగా. 4 ఉన్నా 27 వచ్చినాయి, 10 మంది ఉన్నా 20 కిలోలు ఇచ్చింది. ఇంకా 8 కిలోలు ఇచ్చింది అప్పుడు కాంగ్రెస్. కానీ భూపేందర్ యాదవ్ వస్తున్నాడు ఢిల్లీకి. మరి ఢిల్లీకి సునీల్ బన్సల్ వస్తున్నారు. కేంద్ర మంత్రులు, కేంద్ర నాయకులు ఇక రోజు రోడ్లేస్తున్నారు. ఇక ఆడిపోయింది రోడ్లు. మా జగదీష్ రెడ్డి మంత్రి గారు ఎలక్షన్లు లేకపోయినా ఇంటింటికి వచ్చి కళ్యాణ ఎలక్షన్ చెక్కులు వచ్చలేదా? ఇవాళ జగదీష్ రెడ్డి మంత్రి గారు మీ కష్ట సుఖాల్లో ఎన్నికలు లేకపోయినా ఉన్నాం. కానీ ఓట్లేసి తెప్పించిన రాజగోపాల్ రెడ్డి గారికి చెక్కులు వంచడానికి కూడా టైం దొరకలేదు. జనాలకు కలవడానికి టైం దొరకలేదు. ఇప్పుడు మాత్రం వీళ్ళకే నాయకులు దిగుతున్నారు. రేపు మళ్ళీ ఓట్లు అయిపోగానే వీళ్ళు విడిపోతారు. ఉండేది మాత్రం